Welcome to DVSK lectures. So in today's lecture we are going to discuss about Sastra University admission details for the academic year 2024-25. So Sastra University admission details for the academic year 24-25 క్లియర్గా డిస్కస్ చేద్దామండి. సో ఎలిజిబిలిటీ ఏంటి, ట్యూషన్ ఫీ ఏంటి, హాస్టల్ ఫీ, శస్త్రాల్లో చేరొచ్చా, ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. సో శస్త్ర యూనివర్సిటీ మీద ఆల్రెడీ డీటెయిల్స్ గురించి ఒక వీడియోలో అయితే మనం డిస్కస్ చేసామండి. సో కంప్లీట్గా అసలు ఎలిజిబిలిటీ, డిఫరెంట్ కోర్సెస్ అవైలబుల్, ట్యూషన్ ఫీ, హాస్టల్ ఫీ, అసలు ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, డిప్లొమా వాళ్ళు కూడా ఎలిజిబుల్, సో శస్త్రాల్లో చేరొచ్చా ఆ వివరాలతోటి ఎవరైనా ఈ వీడియో చూడకుండా ఉంటే వాళ్ళ కోసము డిస్క్రిప్షన్లో ఈ వీడియో యొక్క లింక్ ఇస్తారండి. అది కానీ చూస్తే మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. ఈ వీడియోలో ఏవైతే కవర్ చేయలేదో ఆ అప్డేట్స్ తోటి మనము ప్రజెంట్ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నామండి. ఇక నా అకాడమిక్ ఇయర్ 24-25 డీటెయిల్స్ అయితే రిలీజ్ అయినాయండి. సో ఇంకా అడ్మిషన్స్ అయితే ఓపెన్ కాలేదు కానీ బట్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి ఆ డీటెయిల్స్ అన్నీ వచ్చాయండి. అవి ఇప్పుడైతే మనం డిస్కస్ చేద్దామండి. సో శస్త్ర యూనివర్సిటీ అనేది చాలా మంచి యూనివర్సిటీ అండి. సో ప్రైవేట్ యూనివర్సిటీల్లో నాకు తెలిసి డబ్బుకు న్యాయం చేకూర్చే ఒకే ఒక యూనివర్సిటీ శస్త్ర యూనివర్సిటీ అండి. సో మిగతా ఏవైనా కానీ ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ కనుక కావాలనంటే దీనికి దాదాపు 50-70% ఎక్కువ ఫీజు లేనిది మీకు సీట్ అయితే రాదండి. బట్ ఇక్కడ కేవలం ఒక నార్మల్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉండే ఫీజుతోటే మీకు ఒక మంచి యూనివర్సిటీలో సీట్ అనేది దొరుకుతుందండి. సో చాలా రీజనబుల్ ఫీజు. సో అందుకని దీంట్లో అడ్మిషన్ కూడా అంత ఈజీ కాదు, ఎందుకంటే ఫీజు తక్కువ, హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది. అందుకని దీంట్లో మీకు అడ్మిషన్ కూడా కొంచెం కాంపిటీషన్ ఉంటుంది. బట్ మీరు అప్లై చేయండి, వస్తే మీరు అప్పుడు మీకుండే మిగతా అవకాశాలను బట్టి మీరైతే డెసిషన్ అయితే తీసుకోవచ్చండి. సో ఇక్కడ అడ్మిషన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే, సో బీటెక్ కానీ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్సులోకి రెండు రకాలుగా ఉంటుందండి. సో స్ట్రీమ్ 1 అని, స్ట్రీమ్ 2 అని రెండు రకాలుగా ఉంటుంది. సో స్ట్రీమ్ 1లో ఏం చేస్తారంటే జేఈఈ మెయిన్ స్కోరు, క్లాస్ 12 స్కోరు రెండు కలిపి చూసి 50% ఆఫ్ ద సీట్స్ అనేది ఇస్తారండి. సో ఈ రెండు ఎలా చూస్తారంటే జేఈఈ మెయిన్ స్కోర్కి 50% వెయిటేజ్ ఇస్తారు, అదేవిధంగా ఇంటర్మీడియట్ మార్క్స్కి 50% వెయిటేజ్ ఇస్తారు. ఆ రెండింటిని నార్మలైజ్ చేసి ర్యాంకింగ్ ఇచ్చి 50% ఆఫ్ ద టోటల్ సీట్స్ స్ట్రీమ్ 1లో ఫిల్ చేస్తారండి. అదేవిధంగా స్ట్రీమ్ 2 ఉందండి. సో స్ట్రీమ్ 2లో ఓన్లీ క్లాస్ 12 స్కోర్ ఆర్ ఇంటర్మీడియట్ స్కోర్, సో అది మాత్రమే చూసి మీకు ర్యాంకింగ్ అనేది ఇచ్చి 50% ఆఫ్ ద సీట్స్ ఈ రకంగా ఫిల్ చేస్తారండి. సో ఇదండి ఈ రెండు రకాల అడ్మిషన్స్ మనకి ఇక్కడ ఉండేది. అదే ఇవి కాకుండా వేరే రకమైన అడ్మిషన్ అయితే లేదండి. సో ఈ రెండింటికి విడివిడిగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఒకే అప్లికేషన్లో బోత్ స్ట్రీమ్ 1, స్ట్రీమ్ 2 కింద మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. ఓన్లీ థింగ్ యూ నీడ్ టు డూ ఈజ్ యూ హ్యావ్ టు అప్డేట్ ద ఇంటర్మీడియట్ మార్క్స్ యాజ్ వెల్ యాజ్ ద జేఈఈ మెయిన్ స్కోర్ అండి. సో ఇక్కడ ఎలిజిబిలిటీ వివరాలకు కానీ వస్తే ఇంటర్మీడియట్ కానివ్వండి లేకపోతే +2 కానివ్వండి 60% మార్క్స్ తోటి సింగిల్ సిట్టింగ్లో పాస్ అయి ఉండాలండి. సో మ్యాథ్స్, ఫిజిక్స్ కంపల్సరీ సబ్జెక్ట్స్గా పాస్ అయితే మీరు అన్ని బ్రాంచెస్కి కూడా ఎలిజిబుల్. అట్లా కాకుండా మ్యాథ్స్ లేకుండా కానీ సపోజ్ బైపీసీ స్టూడెంట్స్ అట్లా వాళ్ళు కానీ ఉంటే, సో వితౌట్ మ్యాథ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళు బయోటెక్నాలజీకి కానివ్వండి, బయో ఇన్ఫర్మేటిక్స్కి కానివ్వండి, బయో ఇంజనీరింగ్ కానివ్వండి, లేకపోతే 5 year ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ప్రోగ్రామ్స్ ఇన్ బయోటెక్నాలజీ కానివ్వండి, మెడికల్ నానో టెక్నాలజీ కానివ్వండి ఎలిజిబుల్ అండి. ఇకన యూజీ అప్లికెంట్స్ ఎవరైనా కానీ 19 years ఆఫ్ ఏజ్ కంప్లీట్ అయి ఉండాలండి 1st August 2024కి. అదేవిధంగా లేటరల్ ఎంట్రీ అంటే డిప్లొమా వాళ్ళు అప్లై చేసేవాళ్ళు 21 years కంప్లీట్ అయి ఉండాలండి 1st August 2024 అండి. సో ఇకన మీకు ఇంపార్టెంట్ డేట్స్ కానీ తీసుకుంటే, సో April 17th నుంచి మీరు అప్లై చేయొచ్చండి. సో April 17th 2024 నుంచి అప్లికేషన్స్ ఓపెన్ అవుతాయి. సో కొంతమంది కామెంట్స్లో అడుగుతున్నారు, సార్ మేము రిజిస్టర్ చేసుకున్నాము ఇంకా మాకు రిప్లై మెయిల్ రాలేదని. అది రిజిస్ట్రేషన్ వేరండి, ఇది అప్లికేషన్స్ ఇంకా ఓపెన్ కాలేదు. సో దీనికి అప్లికేషన్స్ ఓపెన్ అయ్యేది April 17th 2024 అండి, అది గమనించాలి. బీటెక్ కానివ్వండి లేకపోతే 5 year ఎంటెక్ ప్రోగ్రామ్ కానివ్వండి. సో లాస్ట్ డేట్ ఎప్పుడంటే June 15th 2024 అండి. సో June 15th లోపల మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక ఫీ స్ట్రక్చర్కి వస్తే, సో 2022లో కానివ్వండి 2023లో కానివ్వండి 75,000 ఉండిందండి. సో ఎవ్రీ ఇయర్ 5% యాన్యువల్ ఇంక్రీజ్ అనేది ఉంటుంది. సో 24-25 ఫీజు మాత్రం ఇంకా అప్డేట్ చేయలేదు. సో దాదాపుగా ఇంతే ఉండొచ్చు, ఒకవేళ ఇంక్రీజ్ అయితే ఒక 5,000 ఇంక్రీజ్ అవ్వచ్చండి. సో అది కాకుండా మీరు ఒక 17,000 కట్టాలండి. సో 1,000 వచ్చేవాళ్ళకి స్పోర్ట్స్ కింద, అదేవిధంగా 10,000 వచ్చేవాళ్ళకి డెవలప్మెంట్ ఫీజు కింద, అదేవిధంగా 6,000 వచ్చేవాళ్ళకి స్పెషల్ ఫీజు రిజిస్ట్రేషన్ ఫీజు కింద కట్టాలండి. ఇవన్నీ కూడా 17,000 అనేది వన్ టైం పేమెంట్ అండి. సో మిగతావన్నీ కూడా సెమిస్టర్కి 75,000 కట్టాలి. సెకండ్ ఇయర్ నుంచి 5% యాన్యువల్ ఇంక్రీజ్ అనేది ఉంటుందండి.
సో మిగతా నేను ఇవి బీటెక్ ప్రోగ్రామ్కి చెప్పానండి. సో మిగతా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ఎంఎస్సి కానివ్వండి, బీకామ్ కానివ్వండి, బీఏ కానివ్వండి, వీటన్నిటి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ఎంబీఏ చెన్నై క్యాంపస్, ఇక్కడ చెన్నై క్యాంపస్ కానీ, కుంభకోణం క్యాంపస్ కానీ, తంజావూరు క్యాంపస్ కానీ 3 ఉంటాయండి. సో మూడిట్లో మెయిన్ ఏదని కూడా కొంతమందికి డౌట్ వస్తుంది. తంజావూరు క్యాంపస్ అనేది మెయిన్ క్యాంపస్ అండి. సో అడ్మిషన్ మీరు దాంట్లో తీసుకోవడము ఉత్తమం అండి. సో అదేవిధంగా ఇక్కడ రిజర్వేషన్స్ ఏరియాని బట్టి కూడా ఉంటుందండి. సో తంజావూరు వాళ్ళకి 20% రిజర్వేషన్స్ ఉంటాయి. తమిళనాడు ఓవరాల్గా 30% రిజర్వేషన్ ఉంటుందండి. సో అవి రెండు మీరు గమనించవలసి ఉంటుంది. అదేవిధంగా హాస్టల్ ఫీజు వివరాలకు కనిస్తే, సో కుంభకోణంలో కానివ్వండి, చెన్నై క్యాంపస్లో కానివ్వండి హాస్టల్ అనేది ఉండదు. ప్రైవేట్ హాస్టల్స్లో మీరు తీసుకోవాలి. తంజావూరులో అయితే మాత్రం మెయిన్ క్యాంపస్ ఏదైతే ఉందో తంజావూరులో దానికి 14,000 నుంచి 28,000 వరకు ఉంటుందండి. ఇది లాడ్జింగ్ ఫీ అంటే అకామిడేషన్ ఫీ. సో అది రకరకాలుగా 2-in-1, 3-in-1 లేకపోతే సింగిల్ విత్ అటాచ్డ్ బాత్, దాన్ని బట్టి ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో మెస్ ఫీజ్ అదంతా కూడా ఎక్స్ట్రా ఉంటుందండి. సో ఇవన్నీ మెయిన్ అప్డేట్స్. సో మీకు కంప్లీట్ వివరాలకి ప్రీవియస్ వీడియో కనుక చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అడ్మిషన్ వస్తే మాత్రం మిస్ చేసుకోవద్దు. మీరు ఈ మిగతావన్నీ కూడా చూసుకోండి, శస్త్రాకి అప్లై చేయండి. సో ఈ రెండింటిని ఆప్టిమైజ్ చేయండి. ఫీజు కనుక కన్సిడర్ చేస్తే శస్త్రా ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో మీరు ఫీజు పట్టించుకోకపోతే మాత్రం మీరు బెటర్ ఆప్షన్స్ బిట్సాట్ కానివ్వండి, మణిపాల్ కానివ్వండి, అవన్నీ వచ్చిన తర్వాత ఆప్టిమైజ్ చేసి అనలైజ్ చేసి రకరకాల ఆప్షన్స్ మీకు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి ఫైనల్ డెసిషన్ అయితే తీసుకోండి. సో నా సజెషన్ అయితే శస్త్రాకి మాత్రం కంపల్సరీ అప్లై చేయండి. సో కొంతమంది అడుగుతుంటున్నారు, నాకు 850 మార్క్స్ వచ్చాయి, లేకపోతే నాకు 870 మార్క్స్ వచ్చాయి, నాకు సిఎస్సి వస్తుందా అని. 880 మార్క్స్ వచ్చినా కూడా సిఎస్సి డౌట్ అండి. అది నేను ఇప్పుడే చెప్తున్నాను. ఒకవేళ అదృష్టం ఉంటే రావాల్సిందే కానండి. సో మీకు సిఎస్సి రాకపోయినా సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ ఉంటాయి. ఆ సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ వస్తే మీరు తీసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానివ్వండి, లేకపోతే సిఎస్సి విత్ స్పెషలైజేషన్స్ కానివ్వండి, అట్లాంటి బ్రాంచెస్ వస్తే మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అండి ఇంటర్మీడియట్ మార్క్స్ ద్వారా. అదేవిధంగా జేఈ మెయిన్స్ మంచి పర్సెంటేజ్ వస్తే వాళ్ళు అప్లై చేయండి. సో కంప్లీట్గా శస్త్రా కౌన్సిలింగ్ మీద కూడా నేను లాస్ట్ ఇయర్ వీడియోస్ అయితే చేసినానండి. సో ఈ ఇయర్ కూడా శస్త్రా కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత శస్త్ర కౌన్సిలింగ్ మీద కూడా మనం వీడియోస్లో అయితే డిస్కస్ చేద్దాము. సో April 17th, 2024 మాత్రమే మీకు ఇది అప్లై చేయడానికి అవకాశం ఉంటుందండి. ఈ లోపల మీకు వెబ్సైట్లో కనిపించే అయితే రిజిస్ట్రేషన్ అండి, అంటే అది ఎంక్వైరీస్ కింద ఇచ్చినటువంటిదే, బట్ అప్లికేషన్స్ నాట్ ఎట్ ఓపెన్డ్. సో అందరూ కంపల్సరీగా అప్లై చేయవలసినటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ ఏదంటే శస్త్ర యూనివర్సిటీ. తక్కువ ఫీజులో మీకు హై క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుందండి. ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయి. కాకపోతే ప్లేస్మెంట్స్ డీటెయిల్స్ వీళ్ళు జనరల్గా ఎప్పుడు కూడా రివీల్ చేయరు. బట్ ప్లేస్మెంట్స్ అనేది ఒక్కటే ముఖ్యం కాదండి. మీకు పీర్ గ్రూప్ కానివ్వండి, లేకపోతే అకాడమిక్స్ కానివ్వండి, రీసెర్చ్ యాక్టివిటీస్ కానివ్వండి, లేకపోతే ఎడ్యుకేషన్ కానివ్వండి, ఎన్విరాన్మెంట్ కానివ్వండి, సో అవన్నీ కూడా కన్నా చూసుకుంటే ఇది చాలా బెస్ట్ అవుతుందండి మీకు. బట్ దీంట్లో మాత్రము అడ్మిషన్ అనేది కొంచెము టాప్ బ్రాంచెస్కి మాత్రం కొంచెం హై పర్సంటేజ్ ఉంటే తప్ప మీకు రాదండి. ఆ పాయింట్ ఒకటి మీరు గమనించాలి. బట్ ఫస్ట్ ట్రై చేయండి, మిగతావి కూడా ట్రై చేయండి. ఫైనల్గా మీకు వచ్చిన తర్వాత యాజ్ పర్ ద ఏఐసిటి రూల్ మీరైతే క్యాన్సిల్ చేసుకోవచ్చు. క్యాన్సిల్ చేసుకున్న తర్వాత మీకు ఉండే వాటిలో బెస్ట్ అనేది చూస్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. అంతేగానండి ముందుగా అప్లై చేయకుండా తర్వాత లాస్ట్లో రిపెంట్ అవుతుంటారు. ఆ పరిస్థితి తెచ్చుకోబాకండి. ప్రతి ఒక్కళ్ళు అప్లై చేయవలసినటువంటి మంచి యూనివర్సిటీ శస్త్ర యూనివర్సిటీ. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మీకు కానీ నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.